పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం నడిపించబడుతున్నప్పుడు హృదయం ఉప్పొంగుతూ ఉంటుంటుంది, మనస్సు ఉల్లసిస్తూ ఉంటుంటుంది. వాక్యం వింటా కూడా నువ్వు చింతిస్తున్నావంటే వాక్యం నీలో పనిచేయట్లేదు. వాక్యం వింటూ కూడా నువ్వు మనసులో ఏదో ఆలోచన చేస్తున్నావంటే వాక్యాన్ని సరిగ్గా నువ్వు చోటు ఇవ్వలేదు. ఎందుకంటే మన జీవితం అంధకారంలో ఉంది, అయోమయంలో ఉంది, ఆందోళనలో ఉంది. అప్పులోకి ఏం సమాధానం చెప్పాలో తెలియటం లేదు, అనారోగ్య పరిస్థితికి ఎలా ట్రీట్మెంట్ చేయించుకోవాలో తెలియట్లేదు. ఇన్ని సమస్యల్లో ఉన్నటువంటి మనము చీకటే కదా. చీకట్లో ఉన్న వ్యక్తికి ఎప్పుడైతే వెలుగు వచ్చిందో చూడండి, పవర్ పోయింది, అంత అయోమయం. సడన్గా పవర్ వస్తే పిల్లలు ఎంత కేకలేస్తారు, మనసు ఎంత ఉల్లసిస్తుంది. అలాగే చీకటిగా ఉన్నటువంటి నీ జీవితంలోకి, సమస్యల్లో ఉన్న నీ జీవితంలోకి వాక్యం వెళ్ళడగుడుతూ ఉన్నప్పుడు ఏమైందంట, వెలుగు కలగాలి. సో వెలుగు వచ్చినప్పుడు సంతోషం వస్తుంది. అలా రావడం లేదు అంటే వాక్యాన్ని సరిగా స్వీకరించట్లేదు అనేటువంటి అర్థం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై నా మాట విని వణుకుచుండును వాని నేను దృష్టించుచున్నాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఎన్ని రిఫరెన్స్లే నేను చెప్పట్లేదు, కానీ వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమని చెప్పి యెహోవా ఆకాశం నుంచి నరులను పరిశీలన చేసి చూస్తున్నాడంట. పరిశీలన మామూలుగా కాదు, పరిశీలన చేస్తూ ఉన్నాడంట. ఎందుకని? వివేకం కలిగి దేవుని వెతుకు వారు కలరేమని చెప్పేసి. ఇక్కడ మనిషిలో ఉన్నటువంటి గొప్ప బలహీనత ఏంటంటే కన్సిస్టెన్సీ, అంటే స్థిరత్వం, ఎడతెగకుండా ఉండటం అనేటువంటిది ఖచ్చితంగా మిస్ అయిపోతారనమాట. చూడండి, ఈరోజు మీరు లైవ్లో ఉంటారు, 3 లైవ్లో పాలు పంచుకుంటారు, లేకపోతే ఎర్లీ మనం 3:30 కంటే 3 గంటలే లేస్తారు. 3 రోజులు ముచ్చట అయిపోతుంది చాలామందికి, తర్వాత మళ్ళీ కనిపించరు. వింటున్నారా? ఇప్పుడు నేను ఒక మేకని తీసుకుని గోడ కొట్టాలనుకోండి, ఒక దెబ్బ కొట్టాను, 2 దెబ్బలు కొట్టాను. ఆ 2 సుత్తు దెబ్బలకి మేక దిగలేదని చెప్పి ఇంకా పడేస్తామా? పోదు. ఏం చేయాలి? ఆ మేకని పట్టుకుని గోడకు పెట్టి కొడతా 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 ఉంటే, అలాగని నువ్వు గట్టి దెబ్బ వేసానుకో మేక వంగిపోతుంది. ఆ మేక వంగకుండా గోడలోకి దిగితే అది నీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఇదే చాలామంది సమస్య ఏంటంటే, వాళ్ళకున్న సమస్య కాదు సమస్య, వీళ్ళకు ఉండేటువంటిది ఏంటంటే ఆ సమస్యను పరిష్కరించుకోవడంలోనే ఈ సమస్యగా ఫీల్ అవుతుంటుంటారు. సహనం ఉండదు అనమాట. కాబట్టి ఏం చేయాలి? సహనం అంటే ఏం చేయాలి? జాగ్రత్తగా చేయి మీద సుత్తుపడకుండా, నువ్వు అసహనంతో ఫట్మని కొట్టావు అనుకో మేక పక్క తప్పుకుని చేయి మీద పడుతుంది, అది అంటే చేయి దెబ్బ తగులుతుంది. చూసారా? ఫలితం ఏమొచ్చింది? భయంకరమైన ఫలితం వచ్చింది. రక్తం వస్తుంది, అవసరమైతే చేయి చిదుగుతుంది, బ్లడ్ వెళ్తుంది, రక్తం వెళ్తుంది, ఏమంటారు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాం, కుట్లు ఏదో జరుగుతుంది. అంటే మనం ఆశించింది ఒకటి, అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. కాబట్టి జరగాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? చక్కగా మేకని పట్టుకుని సుత్తోటి నెమ్మదిగా కొడుతూ అది లోపలికి వెళ్తూ ఉంటే కొడతా ఉంటే కొంచెం ప్రాసెస్, కొంచెం టైం టేకింగ్. సక్సెస్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ ఎ ప్రాసెస్. సో అట్లా జరుగుతున్నప్పుడు అది నీకు ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు వెళ్ళిన తర్వాత దానికి ఎన్ని వస్తువులు తాకినా, ఎన్ని వస్తువులు తగిలించినా అది కింద పడిపోదు. అలా కాకుండా 2 దెబ్బలు వేసేసి పై పని పెట్టేసి దానికి ఏదైనా పెట్టామనుకో ఏం పెట్టమని కింద పడుతుంది. సో ఇక్కడ ఎంత అద్భుతంగా ఉంది చూడండి వాక్యం. హెచ్చువాటి యందు మనసు నుంచక తగ్గువాటి యందు ఆసక్తులైండి, తగ్గువాటి యందు తగ్గించుకోవటం. ఎక్కడ మనకు అసలు ఇష్టం అంటే తగ్గించుకోవటం అనేది. నేను ఎంత తక్కువలో కనపడుతున్నానా? నన్ను తక్కువ అంచనేస్తున్నాను, నా సంగతి నీకు తెలియదు. మన మాటలు ఇలా ఉంటాయన్నమాట. నన్ను చాలా తక్కువ అంచనా వేస్తూ ఉన్నావు, నా సంగతి నీకు తెలియదు అని చెప్పేసి మాట్లాడుతుంటుంటాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. వెలుగు తనను గురించి తను ప్రకటించుకోని అవసరం లేదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను ట్యూబ్లైట్ని, ఎక్కడైనా ట్యూబ్లైట్ మీద ట్యూబ్లైట్ అని రాస్తారా? రాయరు. అది వెలుగుతుంది, ఆటోమేటిక్ తెలుస్తుంది ట్యూబ్లైట్ అని. కాబట్టి నీలో నీతి ప్రకాశించినట్లయితే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. నేను నీతిమంతుని చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక ఆయనంట వెనకాల ఐఎమ్ నాట్ ఎ టైగర్ అని చెప్పి బోర్డు తగిలించుకుని వెళ్తున్నాడంట. ఐఎమ్ నాట్ ఎలిఫెంట్ అని చెప్పి బోర్డు తగిలించుకుని వెళ్తున్నాడంట. ఇట్లాగా ఒక రోడ్డు మీద ఈ నాట్ అన్నటువంటిది కనిపించలేదన్నమాట. టైగర్ అనేటువంటిది కనిపించింది ఎవరికోను. షూట్ చేశాడంట వెనక నుంచి. చూసారా?
కాబట్టి నేను మనిషిని, నేను పశువుని కాదు అని రాసుకోవసరం లేదు. కాబట్టి మీకు మీరే బుద్ధిమంతులు అని అనుకోవద్దు. ఇప్పుడు ఎగ్జామ్ రాసి నీకు నువ్వే వ్యాల్యుయేషన్ చేసేసుకుంటే ఇంక మాస్టర్ ఎందుకు? ఒకనికి సరైనదిగా కనపడేటువంటి మార్గము తుదకది మరణానికి నడిపిస్తుందంట. నీ మార్గం నీకు సరైనదిగా నిటారుగా కనిపిస్తుంది, నువ్వు ఇలా నడిచినా నీ తానుగా నడిచినా అనుకుంటుంటావు. కానీ నీలో ఉన్న వంకర పక్క వాళ్ళకి కనిపిస్తుంది. అందుకని చెప్తున్నా, నీకు నీవే నీతిమంతుడు అనుకోవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికి నీ చేయవద్దు. ఇది అసలు చాలా కష్టం కదా. వాళ్ళు నాకు ఎంత కీడు చేశారో తెలుసా, వాళ్ళు నన్ను ఎంత మోసం చేశారో తెలుసా, వాళ్ళు నన్ను ఎంత టార్చర్ పెట్టారో తెలుసా అంటే నాకు చెప్పేటువంటి వారి మాటలను బట్టి చెప్తున్నాను. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నిన్ను వాళ్ళు టార్చర్ పెట్టారు, నిన్ను బాధ పెట్టారు, నీకు చాలా నష్టం కలిగింది, ఇప్పుడు నీకు కావాల్సిందేంటి అంటే చాలామంది ఏం చెప్తారు, వాళ్ళకి ఏదో జరగాలని ఆశిస్తారు. ఈ యొక్క లాజిక్ అర్థం అవ్వట్లేదు చాలామందికి. ఇప్పుడు నువ్వు గోతిలో ఉన్నావు, నువ్వు ఇబ్బందిలో ఉన్నావు, కాబట్టి ఇక్కడ నీ 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 టార్గెట్ ఏమై ఉండాలి, బయటకు రావటమై ఉండాలి. ఇది ఆలోచించట్లేదు చాలామంది. ఏం చేస్తున్నారు తెలుసా, నన్ను ఇంత బాధ పెట్టారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఏదో జరగాలి. నువ్వు గోతులోనే ఉన్నావు, పైకి రావాలని ఆలోచించలేదు. వాళ్ళు కూడా గోతులో పడాలి, వాళ్ళు కూడా శ్రమల్లో పడాలి. ఈ మైండ్ సెట్ ఎప్పుడైతే మార్చుకుంటారో, కీడుకు ప్రతి కీడు చేయొద్దు. దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. దేవుడు వాళ్ళని గోతులు వేసుకుంటాడో లేకపోతే ఏం చేసుకుంటాడో అదంతా మనకు అనవసరం. దేవుడి జడ్జిమెంట్ వేరే ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చేస్తుంటుంటాడు. వాళ్ళని ఇంట్రెస్ట్ లేకుండా అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి కొన్నిసార్లు. లేకపోతే వాళ్ళని ఏం పట్టించుకోడు అసలు దేవుడు, నిన్ను పట్టించుకుంటుంటాడు, నిన్ను పైకి తీస్తుంటుంటాడు. దేవుడు మనసు ఎలా ఉంటుందంటే, పిల్లలు జాగ్రత్తగా వినాలి. దేవుని మనసు ఎలా ఉంటుందంటే, మీరు ఆలోచన చేసినట్లయితే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంకొక వ్యక్తితోటి వాగ్వాదాలు వచ్చాయి. వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే ఈ వ్యక్తిని గోతిలో పడేశారు. గోతిలో పడేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. వింటున్నారు? జాగ్రత్తగా ఉన్నారు. చాలా సత్యం ఇది నేర్చుకుంటే జీవితంలో చాలా బాగుపడతాం మనం. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే వెళ్ళారు అటు సైడు. మీరు వెళ్ళినటువంటి వారు ఏం చేస్తారు, ఎవరైతే ఈ వ్యక్తిని గోతిలో పాడేశారో వాళ్ళ వెంట పరుగులు తీసుకుంటూ వెళ్తారా వాళ్ళ దగ్గరికి, వాళ్ళని కొట్టడానికి, వాళ్ళని లేకపోతే ఏదైనా చేయడానికి, వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వాళ్ళు వెంటపడి వాళ్ళ వెనకాల వెళ్తుంటారా? వెళ్ళరు. మరి ఏం చేస్తారు, గోతిలో పడిన వ్యక్తిని తీయడానికి చూస్తారు. దేవుని మనసు ఇదే. యాక్సిడెంట్ అయింది, మిమ్మల్ని ఎవరో గుద్దేశాడు, కాలు ఇరిగిపోయింది. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఎవడు విరగొట్టాడో కాలు, ఎవడు చేశాడని చెప్పి వాడు వెంట పడతాక ప్రయత్నం చేస్తారా? ముందు హాస్పిటల్కి వెళ్తాం, ముందు మన కాలు బాగు చేయించుకుంటాం, ముందు మనం బ్రతకడానికి ట్రై చేస్తారు. అంతే కదా. పెద్ద యాక్సిడెంట్ అయింది, ఏదైనా జరిగినప్పుడు ఏం చేస్తారు, ఎవరైనా సరే వ్యక్తులు ఎవరైతే బ్రతికేటువంటి అవకాశాలు ఉన్నాయో వాళ్ళని బ్రతికించడానికి ట్రై చేస్తారు. కానీ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎవరు తప్పు, ఇది చూడరు. వింటున్నారా? సో దేవుని మనసు కూడా అంతే. ఈరోజు నువ్వు నష్టపోయావు, ఎవరి వల్ల నష్టపోయావు, అంతే కదా. మనుషులు మనకే ఇంత సింపుల్. మరి దేవుడు ఎందుకని పట్టించుకోవట్లేదు బ్రదర్ అసలు, వాళ్ళు నాకు ఎంత నష్టం చేశారు, మరి దేవుడు న్యాయవంతుడు కదా, దేవుడు మరి చూడాలి కదా. చూశాడు, నిన్ను చూశాడు. నేను అలాగ వచ్చినటువంటి వ్యక్తిని, మోసగించబడిన వ్యక్తినే. మోసం చేసిన వాళ్ళు ఏమైనా నాకు తెలియదు, కానీ మోసగించబడిన నేను మాత్రం హెచ్చించబడ్డాను. హల్లెలూయా. గోతులో పడేసినటువంటి యూసుఫ్ అన్నలు అక్కడే ఉన్నారు, అదే పొజిషన్లో ఉన్నారు, అదే స్థితిలో ఉన్నారు. కానీ గోతులో పడ్డటువంటి యూసుఫ్ని మాత్రం దేవుడు ఆ గోతు నుంచి తీసి సింహాసనం ఎక్కించాడు. హల్లెలూయా. ఎంత జీవిత సత్యాలండి. ఇది తెలియకే ప్రార్థన విధానంలో మార్పులు చేసుకోవట్లేకపోతున్నాం మనం. ఎప్పుడు చూడండి, నాకు ఎంతమంది ఫోన్ చేసినా చెప్పేటువంటిది ఏంటంటే, బ్రదర్ ఈరోజు నీ సమస్యలు ఇరుక్కున్నావంటే కారణం తెలిసి వాళ్ళు, అదిగో వాళ్ళు అలా చేయటం వల్ల ఈ సమస్యలు ఇరుక్కుపోయాను నేను. అమ్మా నేనేమంటానంటే, వాళ్ళు గొడవ నీకు ఎందుకు అంటాను నేను. అదేంటి బ్రదర్ అంటారు. నా మాస, నా భాష, నా ఆలోచన, నా హృదయం వాళ్ళకి అర్థం కాదు. ఈయన పాస్టర్ గారండి ఏదో ప్రార్థన చేస్తారని ఫోన్ చేస్తే ప్రేయర్ చేయని అంటాడు, మా సమస్య చెప్తే విన్నంటాడు,
వాళ్ళు మమ్మల్ని అంత టార్చర్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళ గురించి మాట్లాడొద్దు అంటాడు. కోపం వచ్చేస్తుంది చాలామందికి కదా, ఫోన్ పెట్టేస్తారు, తిట్టుకుంటారు. దేవునికి స్తోత్రం, దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ఎందుకంటే నా యొక్క ఆలోచన మీకు అర్థం అవ్వలేదు కాబట్టి అలాగ అనుకుంటారు. సరే, నేనేం బాధపడడానికి పట్టించుకోను. చాలామంది ఇలా చేస్తుంటుంటారు. సో ఈ రోజున మీకు అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను కదా. ఈరోజు మీకు అర్థమైంటుంది అనమాట ఇన్నాళ్ళు నేను చెప్పినటువంటి విధానం ఏంటనేటువంటి. ఎందుకని నేను మిమ్మల్ని బాధ పెట్టిన వారి గురించి పట్టించుకోవద్దు అంటే దేవుడు కూడా పట్టించుకోడు కాబట్టి. మిమ్మల్ని హింస పెట్టిన వారిని మీరు పట్టించుకోవద్దు అంటే వదిలేస్తాడా దేవుడు? లేదు. గురుగులు గోధులు కలిసి పెరగనివ్వండి, సరే పెరగనండి, రెండట్లకి ఎరివేయండి, రెండట్లకి మంచిగా చూసుకోండి అంటాడు దేవుడు. ఇదేంటి ఇట్లాగా చేస్తున్నాడేంటి దేవుడు? ఇలా చేస్తున్నాడేంటి దేవుడు అంటే అప్పుడు నీకు అర్థం కాదు. మరి ఎప్పుడంట? పెరగనండి, డివైడ్ చేస్తాను, గొర్రెల్ని మేకలు వేరు చేస్తాను, జీవ పునరుత్థానానికి మరణ పునరుత్థానానికి లేస్తారు, ఒకరోజు వస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క జడ్జిమెంటు, దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క నడిపింపు అర్థం కాకపోవచ్చు మనకి. నేను అర్థం చేసుకున్నటువంటిది ఏంటంటే దేవుని మనసు నాకు అర్థమైంది ఏంటంటే, నిన్ను ఎంతమంది బాధ పెట్టి, నిన్ను ఎంతమంది హింస పెట్టినా కూడా వాళ్ళని పట్టించుకోడు దేవుడు ప్రస్తుతం. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏం చేస్తాం? యాక్సిడెంట్ అయింది అనుకోండి, ముందు వ్యక్తిని తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేసి వాడికి ఆరోగ్యం ఇచ్చాక అప్పుడు కదా ఎవరు గుద్దారు ఏంటో కేసులు అయి పెట్టుకుని తర్వాత ఆ ప్రాసెస్ అదంతా. అంతేనా? అంత ఎందుకండి? ఒక దొంగ దొరికాడు. ఎటువంటి దొంగ? మన ఇంట్లో దొంగతనానికి వచ్చి మనం ఎవరు అడ్డుతాను చంపేశాడు. ఆ దొంగ వెళ్ళిపోతుంటే పోలీసు వచ్చాడు, ఆ దొంగ పారిపోతుందని చెప్పి కాళ్ళ మీద కాల్చాడు, దొరికేశాడు. మరి నిజంగా అక్కడ జడ్జిమెంట్ ఏం చేయాలి? మనం తీర్పు ఏం చేయాలి? నా కొడుకునే చంపుతావా, మా ఇంట్లో చంపుతావా అని చెప్పేసి మనం చంపాం కాబట్టి ఆ పోలీసు కూడా ఏం చేయాలి? ఆ వ్యక్తిని చంపేసేయాలి అక్కడ. కానీ చంపరు. ఏం చేస్తారు? హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఎవరిని? నరహత్య చేసినటువంటి దొంగని ఎక్కడ తీసుకెళ్తారు? హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్కి తీసుకెళ్ళి మంచిగా ట్రీట్మెంట్ చేయించి, మంచిగా మటన్ పెట్టి, మంచిగా ఆరోగ్యవంతుడిగా తయారు చేస్తారు. వింటున్నారా? దేవుడి మనసు మీకు అర్థం అవ్వాలని విషయాలని చెప్తున్నాను. ఆరోగ్యవంతునిగా తయారు చేసి, ఏ లోపము లేకుండా, ఏ వ్యాధి లేకుండా చేసి, అప్పుడు ఈయన ఏం చేశాడు? మరణశిక్షకి తగినటువంటి నేరం చేశాడు కాబట్టి ఉరి శిక్ష వేస్తారు. తీసుకెళ్తాం, హాస్పిటల్కి తీసుకెళ్ళారు, వైద్యం చేశారు, అన్నీ చేయించారు. కానీ చివరిలో నేరారోపణలు అన్నీ నిరూపించబడి అన్నీ జరిగిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ ఒకటి ఉంటుంది. అప్పుడు ఆయనకి విడిచిపెట్టేశారు, ఉరి శిక్ష వేస్తారు. కానీ హాస్పిటల్కి తీసుకెళ్లారు, మంచిగా చూసుకున్నారు, అన్నీ చేశారు. కానీ తీర్పు మాత్రం ఉరి శిక్ష. అర్థమవుతుంది మీ అందరికీ కూడాను? లోకంలో జరుగుతున్నటువంటిదే, మీ కళ్ళు ఎదురుగా జరుగుతున్న విషయమే నేను మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. దేవుడి మనసు ఇలాగని అర్థమవుతుందని చెప్పేసి. బ్రదర్ అసలు దేవుడు ఎట్లా చేస్తున్నాడు? ఎందుకని మా ప్రార్థన ఆలకించట్లేదు? మేము ఇన్ని శ్రమల్లో ఉన్న పట్టించుకోవట్లేదు, దేవుడు వాళ్ళని దీవిస్తున్నాడు. అందుకు మమ్మల్ని అంత బాధ పెడుతున్నారే, అంత టార్చర్ పెడుతున్నారే, మా విషయంలో అంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారే, దేవుడు చూడలేదేంటి? దేవుడు నిన్ను చూస్తున్నాడు. నిన్ను అక్కడి నుంచి లేపేద్దారని చెప్పి దేవుడు చూస్తున్నాడు. దినమెల్లా ఆయన చేతులు చాపుతుంటే నువ్వేం చేస్తున్నావు? గోతులు పడ్డ నువ్వు గోతులు పైకి రావడానికి చూడాలి కదా. అప్పుల్లో ఉన్న నీవు, సమస్యలో ఉన్న నీవు వాటి నుంచి బయటికి రావడానికి ప్రభు వైపు చూడాలి కదా. మానేసేసి ఏం చేస్తున్నావు? అసలు నాకు ఈరోజు ఈ స్థితి వచ్చిందంటే కారణం ఏంటి? ఆ వ్యాపారం చేశాను, నష్టపోయాను. ఆ వ్యాపారం చేయమని చెప్పింది ఎవరు? ఆ వ్యాపారంలో నన్ను మోసం చేసింది ఎవరు? వాళ్ళు నన్ను అన్యాయం చేశారు, వాళ్ళు అంచక్క కార్లు తిరుగుతున్నారు. ఇక్కడ ఏం దేవుడి చేతులు చేసి కూర్చున్నాడు. అమ్మ మీతోటి మాట్లాడుతున్నాడు ఈరోజున. ఎవరైతే మరి ఎటువంటి సమస్యలతో ఉన్నారో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీతోటి మాట్లాడుతున్నాడు ఈ రోజున. చాలా జాగ్రత్తగా వినాలి. విన్నారా? దేవుడేమో దినవెల్లా ఆయన చేతులు చెప్తున్నాడు, గోతులో లేపేద్దామని, పైకి లేపేద్దామని చెప్పేసి. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే దేవుడి వైపు చూడకుండా నిన్ను ఎవరైతే సమస్యల్లోకి ఇరికించారో, నీ సమస్యల కారణం ఎవరో, లేకపోతే నీ సమస్య ఏంటో దాని వైపు చూస్తూ సమయాన్ని గడిపేస్తూ ఉన్నావు. వింటున్నారా? చాలామంది చేస్తున్నటువంటిది ప్రస్తుతం ఇదే. సమస్యకే సమయాన్ని కేటాయించేస్తూ ఉన్నారు, సమస్యల్లోనే సమయాన్ని గడిపేస్తూ ఉన్నారు. లేకపోతే సమస్యకు కారణమైనటువంటి వారి వైపు చూస్తూ ఉన్నారు,
సమస్యకు కారణమైనటువంటి వారితోటే సమయాన్ని గడిపేస్తూ ఉన్నారు కాదంటారా? నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాదంటారా? 100% ఇదే జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈరోజు ఈ సత్యం తెలుసుకున్నట్లయితే మీ జీవితంలో గొప్ప గొప్ప ఫలితాలు మీరు చూస్తారు. హల్లెలూయా! ఈ సత్యం మీరు తెలుసుకున్నట్లయితే, కాబట్టి నువ్వు గోతులో ఉంటే ఏం చేయాలి? కిందకు చూసుకోకూడదు, గోతు వైపు. ఏం చేస్తా మరి? పైకి చూడాలి. హల్లెలూయా! ఏం చేయాలంటే పైకి చూడాలి, అంటే ప్రభు వైపు చూడాలి. హల్లెలూయా! ప్రభు వైపు చూడాలి. ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు పేతురు ఏం చేశాడు? నీటిలో మునిగిపోతున్నాడు, సముద్రంలో మునిగిపోతున్నాడు. బ్రదర్ నేనే అది కదా, సముద్రం అంటే అప్పులు సముద్రంలో మునిగిపోతున్నాడు అనుకున్నారు పేతురు గారు. అప్పుడు ఏం చేస్తాడు? మనమైతే ఏం చేస్తాం? అత్తవరకు ఫోన్ చేస్తాం, ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాం. వెనకాల ఉన్నారు కదా 10 మంది, 11 మంది ఉన్నారు కదా వెనకాల. పేతురు నీటిలో మునుగుతున్నప్పుడు ఎంతమంది ఉన్నారు? 11 మంది వెనకాల ఉన్నారు. తోటి శిష్యులు వెనకాల ఉన్నారు. కాబట్టి బ్రదర్స్ రండి హెల్ప్ చేయండి అని చెప్పి 11 మందిలో ఎవరినన్నా పేరు పెట్టి పిలిచాడా? 11 వైపు మంది చూశాడా? 11 మందిని ఆశ్రయించాడా? చెప్పాలి మరి. కానీ మీరు చేసేది అదే కదా. నాకు ఫోన్ చేస్తారు చాలామంది, డైరెక్ట్గా ప్రార్థన అడగరు, ఏం అడగరు. మాకు చాలా అప్పులు ఉన్నాయి బ్రదర్, 50,000 ఇస్తారా? 1,00,000 ఇస్తారా? 6 లక్షలు ఇస్తారా? వామ్మో! ఎక్కడి నుంచి వస్తాయి? ఎలా వస్తాయి? నిజంగా నీకు అవసరత ఉంటే ఏం చేస్తాడో తెలిసే దేవుడు ఎవరో ఒకరిని ప్రేరేపించి నీకు ఇచ్చేలా చేస్తాడు. ఈరోజు దేవునికి నేను డెడికేట్ చేసుకున్నాను, అంటే చెప్పాలని కాదు కానీ విషయం. ప్రభా, ఈరోజు 3:30 లైవ్ దగ్గర నుంచి ఇంకా నేను ఏ విధమైనటువంటి వాటర్ తప్ప ఏమి తీసుకోకుండా నీ సన్నిధిలో గడపాలని చెప్పేసి దేవునికి మహిమార్థంగా ఉండాలని ఆసక్తితో ఉన్నప్పుడు తీర్మానం చేసుకుంటే, మరి నా జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి అద్భుతాలు అంటే ఆశ్చర్యపోతారనమాట. మరి ఆల్ నైట్ ప్రేయర్కి చక్కగా అన్ని బాక్సెస్ ఉన్నాయి కాబట్టి చక్కటి ఒక అనుభూతి రావాలి అనేటువంటిది ఒక సబ్ ఓపర్ అంటారన్నమాట. ఒక స్పీకర్ ఉంటుంది, అది కావాలని ఆశపడుతున్నప్పుడు ఈరోజు స్పీకర్ వచ్చింది మనకి. ₹1,00,000 ఖరీదు. ఎంతండి? 1,00,000. హల్లెలూయా! ఏంటి ఈయన్ని అసలు ఏమనుకుంటున్నాడు దేవుడు? ఈయనకి ఇలాగే ఇస్తానే ఉంటుంటాడా, దీవిస్తానే ఉంటుంటాడా? కృపాక్షణలు మనం వెంబడించాలి, అద్భుతాలు మన జీవితంలో జరుగుతూ ఉండడమే. హల్లెలూయా! కానీ ఈ రోజున మనకి చాలామంది డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు హెల్ప్ చేయండి. జరగదు. ఏ విధమైనటువంటి ఉపకారం పొందుకోలేరు మీరు అట్లాంటప్పుడు. వింటున్నారు జాగ్రత్తగాను? కాబట్టి ఇక్కడ పేతురు గారికి మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పేసి మనుషుల వైపు చూస్తూ, మనుషులను ఆశ్రయించి, మనుషుల సహాయం కోరుకున్నట్లయితే, మనుషుల్ని ఆశ్రయించినట్లయితే మునిగిపోయేవాడు. కానీ వండర్ఫుల్ నిర్ణయం తీసుకున్నాడు పేతురు గారు. ఏం చేశాడు తెలుసా? ఆయనే తప్పుదేం చేశాడు. ఏదో అల్ప విశ్వాసం వచ్చిందో, గాలిని చూశాడు, లోకం చూశాడు, ఏదో జరిగింది అక్కడ. తప్పు అయితే జరిగింది. తప్పు జరిగినట్టు శిక్షకు అనుభవించేస్తా ఉన్నాడు. శిక్షలో ఉండి ఏం చేశాడు? ఆయన తీసుకున్న నిర్ణయం తప్పే, మునిగిపోయాడు. కానీ ఏం చేస్తున్నాడు తెలుసా? చేతులు చాచాడు. ఎవరి వైపు చాచాడు? ప్రభువా నన్ను రక్షించు. హల్లెలూయా! నేను చెప్పేది ఇదే మాట అందరికీ విషయం. నువ్వు అప్పులు ఇరుక్కుపోయావా, సమస్యలు ఇరుక్కుపోయావా, నాకు ఫోన్ చేసి బ్రదర్ నా అప్పు తీర్చండి, పని జరగదు. ఒకవేళ నేను మనిషిని కాబట్టి నాకు ఒకవేళ నా దగ్గర లేవు, కానీ ఒకవేళ ఉంటే అయ్యో సమస్య అని చెప్పి అడ్డుపడిపోయేటువంటి మనసేమోనది. దేవుడు చేయనివాడు అట్లాగా. దేవుడికి తెలుసు కదా. మురదిగా అంటాడు కదా ఎస్తేరుతోటి, అమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి నువ్వు మరి ముందుకెళ్ళాలి ఈ సమయంలోను. ఒకవేళ నువ్వు సహాయం చేయకపోతే దేవుడు ఎక్కడి నుంచి వేరే ఒక చోట నుంచి సహాయం పంపిస్తాడు. దేవుడి కార్యం దేవుడు చేస్తాడు. హల్లెలూయా! అంతేగా నువ్వు ఇలాగా ఎక్కడ నెంబర్లు దొరుకుతాయి, ఎవరికి ఫోన్ చేద్దామా, ఎవరికైనా అడుగుదామా, అందరిని సెర్చ్ చేసేస్తుంటారు. మరి అదే చేయాలి కదా పేతురు గారు. 11 మంది వెనకాల పెట్టుకుని వాళ్ళ వైపు చూడకుండా, వాళ్ళ వైపు మాట్లాడకుండా, అసలు వాళ్ళు ఎవరి పేరు పిలవలేదు అక్కడ. ఏమన్నాడు? ప్రభువా రక్షించన్నాడు. మరి ఏం చదువుతున్నాం బైబిల్ మనం అసలని?
ఏం నేర్చుకుంటున్నావు, ఏం అప్లై చేస్తున్నావు జీవితానికి? నా జీవితంలో ఇన్ని లక్షలు పెట్టి దేవుని పని కోసం నేను అనేకమైన ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు ఇవన్నీ కొంటా ఉన్నాను, సౌండ్కి ఇవన్నీ కూడాను. మొత్తం నా లైవ్లు అన్నట్లు చూడండి, అక్కడన్నా ఎవరినన్నా నేను స్పాన్సర్ చేయండి, హెల్ప్ చేయండి, సహాయం చేయండి, ఏ మనిషిని అడగలేదు నేను. కానీ మనుషులు ఇవ్వలేదా? మరి ఇది మనుషులే ఇస్తున్నారు, నేను అడిగితే ఇవ్వట్లేదా? దేవుడు వాళ్ళని ప్రేరేపించి వాళ్ళని పురుకొల్పి వాళ్ళని లేపి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నేను ఏదో వాక్యం చెప్పట్లేదు ప్రియులారా, ఒక రిఫరెన్స్ తీసుకుని అట్లా చెప్పట్లేదు. నేను దాని యొక్క ఆ వాక్యాన్ని అప్లై చేసుకుని నా జీవితంలో చూపించి, హల్లెలూయా, ఆ జీవితంలో ఫలితాన్ని నేను అనుభవించి, ఇది ఫలితం, ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, ఇలా ఆధారపడితే ఇలా జరుగుతుంది, బైబిల్లో వాక్యం ఇలా ఉంది, దీన్ని ఇలాగ అర్థం చేసుకోండి, ఇలాగ అప్లై చేసుకోండి అని చెప్తుంటే చాలామంది దారిలోకి వస్తున్నారు, అప్లై చేసుకుంటున్నారు, అద్భుతాలు చూస్తున్నారు. కాబట్టి ఈరోజు నీకున్న సమస్య ఏ మనిషికి చెప్పినా, నీకు అప్పు ఉందని పక్కోడికి ఫోన్ చేసి చెప్పు, వాడు కూడా అప్పులో ఉంటాడు. వాడు ఫ్రెండ్కి చేసి చెప్పండి, అందరూ అప్పుల్లో ఉంటారు. ఇప్పుడు నువ్వు గోతిలో ఉండి గోతిలో ఉన్నవాడు సహాయం కోరితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? చెప్పాలి. అప్పులో ఉన్నవాడు ఇంకొక అప్పులో ఉన్నవాడు సహాయం తీసుకుంటే ఎక్కడికి వెళ్తాడు? జ్ఞానం గల వారితో సహవాసం చేసేవాడు జ్ఞానం గలవాడు అవుతాడంట. అర్థమైందా? జ్ఞానం గలవాడితో సహవాసం చేసేవాడు జ్ఞానం గలవాడు అవుతాడు. మొద్దోడితో సహవాసం చేస్తే వాడు ఏమవుతాడు? వాడు కూడా మొద్దోడు అవుతాడు. అంతే కదా? ఇదని డౌట్ అడిగాడు, ఆడికి తెలియనప్పుడు వీడికి ఏం చెప్తాడు? అర్థమవుతుంది వాక్యం అందరికీ. కాబట్టి పేతురు గారు ఏం చేశారు? ప్రభువా నన్ను రక్షించాను వెంటనే. దేవుడు ఏం చేశాడు? అల్ప విశ్వాసి పో, మునిగిపో. నువ్వు మంచిగానే ప్రారంభించావు కదా నడక, ఎందుకని మునిగిపోయావు? ఎందుకు గాలి వైపు చూసావు? ఎందుకు ఇలా చేసావు, అలాగే చేసావు? ఏమనట్లేదు ఆయన. వచ్చాడు, చేతులు పట్టుకుని లేపేశాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వైపు చూస్తూ వెళ్ళినప్పుడు మాత్రం నీటి మీద నడిచాడు పేతురు అనుకుంటున్నారేమో చాలామంది. నీటలో మునిగాక మళ్ళీ లెగిసి మళ్ళీ నీటి మీద నడిచాడు. హల్లెలూయా. అమ్మా, అప్పుల్లో మునిగిపోయావేమో నువ్వు, మళ్ళీ లేచి మళ్ళీ నువ్వు ఐశ్వర్యవంతుడిగా జీవించేటువంటి జీవితం కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. వండర్ఫుల్, వండర్ఫుల్. హల్లెలూయా. అర్థమవుతుందా? పేతురు నీటిలో మునిగిపోయిన తర్వాత ఇంకా అక్కడితో ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు చాలామంది. లేచాడు, మళ్ళీ ఎక్కడ నడిచాడు తెలుసా? నీటి మీద మళ్ళీ నడిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి గతంలో నువ్వు బలంగా ప్రార్థన చేసావు, గతంలో బలంగా జీవించావు, గతంలో బలమైన ప్రార్థన, బలమైన విశ్వాసం, బలమైన అద్భుతాలు అన్నీ చూసావు, ఐశ్వర్యం చూసావు, మంచి జీవితం జీవించావు. మునిగిపోయావు ఈ రోజులో? ఈ రోజున మునిగిపోయావా? ఈరోజు నీ జీవితం గందరగోళంలోకి వెళ్ళిపోయిందా? మరి అయితే ఏం చేయాలి? చేతులు ఎత్తేసేయి. ఎవరి వైపు? లోకం వైపు చేతులు ఎత్తడం కాదు, స్నేహితుల వైపు చేతులు ఎత్తడం కాదు, మీ అత్తమామల వైపు, బంధువు స్నేహితుల వైపు స్నేహితులు ఎత్తడం కాదు, స్నేహితుల వైపు చేతులు ఎత్తకుండా ప్రియరా. అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు, అప్పు చేసుకునే వరకు మధ్యవర్తం ఉండొద్దు అని చెప్తే మళ్ళీ ఫోన్ చేసి అడుగుతారండి, బ్రదర్ ఇవ్వండి బ్రదర్, నేను వచ్చిన వెంటనే ఇచ్చేస్తాను. నేను ఇవ్వను, మీరు వచ్చిన వెంటనే ఇవ్వద్దు. ఇవ్వాలంటే మీరు దేవుని పరిచర్యకి ఇవ్వండి, లేకపోతే వాక్యం విని బలపడండి, వాక్యాన్ని అప్లై చేసుకోండి. నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడినట్లయితే, దేవుని వైపు చూసినట్లయితే సొంత ప్రయత్నాలు చేయరు. నువ్వెవరికో ఫోన్ చేయవసరం లేదు, నీ ఫోన్ నీ చేతిలో ఉంటేనే క్రెడిటెడ్. ఎంత కావాలి నీకు? 20,000 కావాలా? 50,000 ఇస్తాడు దేవుడు. 50,000 ఇస్తాడు ఎవరి చేత? దేవుడు. కాబట్టి నిజంగా దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ రక్షణ, మారు మనసు, బాప్తిస్మం తీసుకుని వాటికి తగినటువంటి జీవితాన్ని జీవిస్తూ మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే అవన్నీ అనుగ్రహించబడతాయి. నాకు అన్నీ అనుగ్రహించబడతాయి. మరి దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుతా అన్నీ అనుగ్రహించబడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా జోషువకు ఉపకారా? ఏమనుంది బైబిల్లోను? యెహోవా అందరికి ఉపకారి. ఆయన దగ్గర ఏమైనా సోర్స్ తక్కువ ఉన్నాయా? ఈరోజు జోషువకు ఒక 6 ఇచ్చాం కాబట్టి రేపు మళ్ళీ ఎవరికి ఇవ్వటానికి లేదు, నా దగ్గర అయిపోయింది అంటాడా? ఈ రోజునే ఒక 100, 1000, లక్షలు ఎంత ఇచ్చినా కూడా ఆయన దగ్గర సమృద్ధి, తక్కువేమీ లేదు. మనమైతే వాళ్ళకి ఇప్పుడే సహాయం చేసామండి, ఇప్పుడే ఇచ్చేసామండి, ఎవరు అడిగితే డబ్బులు నా దగ్గర లేవు కదా, ఇప్పుడే వాళ్ళకి సహాయం చేస్తాం కాబట్టి మళ్ళీ మీకు చేయలేం అంటారు కదా. కానీ దేవుడు అలా కాదు, ఎంతమందికైనా సహాయం చేస్తాడు, ఎంతైనా సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కాబట్టి ఈ రోజు నుంచి మనం సత్యాన్ని నేర్చుకోవాలి, అనుసరించాలి, దాన్ని పాటించాలి. మనుషుల వైపు చూడొద్దు, మనుషుల వైపు చేతులు చాచొద్దు. నాకు చాలా బాధ అనిపిస్తుంటుంది చాలాసార్లు. ఎంత వాక్యం చెప్పినా వీళ్ళు ఎందుకని గ్రహించరు, మళ్ళీ మొదటికి వచ్చేస్తారేంటి? ఇంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు కదా. ఇప్పుడు అనారోగ్య సమస్యతో బాధపడేటువంటి వారికి పెద్ద మెడిసిన్ ఏంటి తెలుసా? 1 పేతురు 2:24 యేసయ్య పొందిన దెబ్బలతోనే స్వస్థత పొందాను. ఈ మాట రోజుకి 1000 సార్లు అన్నానంటే అనరు. 1000 రూపాయలు ఇటు అడ్మిషన్ పెట్టి హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని చెప్పి క్లినిక్కి వెళ్ళి, ఆ ల్యాబొరేటరీకి వెళ్ళి, డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి ఈ టెస్ట్ ఆ టెస్ట్ చేయించి అక్కడ 5-6 వేలు అక్కడ పెట్టి ఆ రిపోర్ట్లు అన్నిటికి వచ్చి మళ్ళీ డాక్టర్ చూపించి, అప్పుడు డాక్టర్ కోర్సు రాస్తే ఒక్కొక్క ట్యాబ్లెట్ 100 రూపాయలు 200 అంటే ఈ మెడిసిన్కి అంతకో 10,000 15,000 పెట్టి ఎంత అయింది అక్కడికి? దగ్గర ఒక 20,000 సునాయాసంగా ఒక్క రోజులో ఖర్చు పెట్టేస్తారు. కానీ రోగం పోయిందా? 1 వీక్ 10 డేస్ అయ్యాక అమ్మ ఆ మెడిసిన్ మారుద్దాము, ఇంకా సమస్య సాల్వ్ అవ్వలేదు. సో నీ టైము అంతా అక్కడ పెడతావు, డబ్బు అంతా అక్కడ పెడతావు, సమస్య సాల్వ్ అవుతావు. అదేమి లేకనమ్మా 1 పేతురు 2:24 యేసయ్య పొందిన దెబ్బలతోనే స్వస్థత పొందేశాను. నా యేసయ్య నాకు ఎప్పుడు వేల చెల్లించాడు, ఈ రోగానికి ఆల్రెడీ ఎప్పుడైనా వేల చెల్లించాడు, ఈ రోగానికి ఎప్పుడు పరిష్కారం ఇచ్చేశాడు, అదే తెలియక నేను దీంతో బాధపడుతున్నాను, కాబట్టి యేసయ్య నన్ను స్వస్థపరిచేశావు, థ్యాంక్ యూ జీసస్, వందనాలు యేసయ్య అని చెప్పి వాక్యాన్ని పలకండి, వాక్యాన్ని పట్టుకోండి అంటే వినరు. మీరు ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి, మీ సంఘం అంతా ప్రార్థన చేయండి, పొద్దుటే నా కోసమే చెప్పి ప్రార్థన చేయండి. ఎవరి కోసం చెప్పను నేను. ఇక్కడ మార్నింగ్ ఎక్కడ ఏ లైవ్లో చెప్పను నేను. చూసారా ఆలోచన విధానం? చూసారా మనిషి ఎలా ఉన్నదో? కాబట్టి పేతురు గారు బ్రదర్స్ కాపాడండి, బ్రదర్స్ తాడేయండి బ్రదర్స్ అన్నాడా? లేదు. చాలామంది ఏం చేస్తారు తెలుసా? బ్రదర్ మీ దగ్గర ఎంతమంది ఉంటారు? 1000 మంది 10,000 మంది ఉంటారు కదా. కాబట్టి మేము చాలా సమస్యలు అప్పుల్లో ఉన్నాం, మరి ఒక్కొక్క రూపాయి వేసినా కూడా 10,000 వస్తాయి. అబ్బా ఎంత నాలెడ్జో, ఎంత జ్ఞానమో. ఒక్కొక్కరు 100 రూపాయలు వేసుకున్నా కూడా మా సమస్య గొట్టెక్కిపోతాయి. మీరు ఒక్క మాట చెప్తే, ఒక్క మాట కాదు కదా అసలు చెప్పను నేను. అట్లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తే నేను అస్సలు చేయను ఇక్కడ ఎవరికి కూడా. చాలామంది చెప్తారు అన్నమాట, బ్రదర్ మేము చాలా సమస్యలో ఉన్నాం, మరి హాస్పిటల్లో ఉన్నాం, మాకు ఇంత అమౌంట్ అవుతుంది, ఇది అవుతుంది, కాబట్టి మీరు మా గురించి అక్కడ లైవ్లో అందరికీ చెప్పారంటే అందరూ మా నెంబర్ ఇస్తాం, మాకు సహాయం చేసేస్తారు. అట్లాంటివి చేయను నేను. దేవుడు ఇక్కడ ఎందుకు పెట్టాడు? వాక్యం చెప్పమని పెట్టాడు. కానీ వాళ్ళ సమస్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మీరు హెల్ప్ చేయండి, ఈ సోషల్ సర్వీస్ చేయడానికి నన్ను పెట్టలేదు దేవుడు ఇక్కడ. ఒకవేళ చేయమని చెప్తాడు అనుకో దేవుడు, దానికి సామర్థ్యం ఎవరొకరు చేత ఇప్పించి ఇది పట్టుకెళ్ళి వాళ్ళకి చెయ్యి, లేకపోతే ఈ సమాజ సేవ చెయ్యి, లేకపోతే ఇంతమంది భోజనాలు పెట్టు, ఇది చెయ్యి అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు? అట్లా చేస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా గమనించాలి. కాబట్టి దేవుడి యొక్క ఆలోచన వేరు, దేవుడి యొక్క మనసు వేరు, దేవుడి యొక్క నడిపింపు వేరు. చాలామంది ఇలా చేయొచ్చు కదా, అది అలా చేయొచ్చు కదా, అబ్బాబ్బా ఎన్ని ఆలోచనలు చెప్పేస్తారో. అదే కృంగిపోయినప్పుడు, అందరూ విడిచిపెట్టేసినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, భయంకర పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా దరిచేరరు కదా, ఎవ్వరు కూడా దగ్గరికి రారు. అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటాడు, దేన స్థితిలో ఉండ ఎరిగిన్నాను, సంపన్న స్థితిలో ఉండ ఎరిగిన్నాను అంటాడు. చూసారా? కింద ఉన్నాను, పైన ఉన్నాను, పైన ఉన్నాను. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ ఫోకస్ అంతా సమస్య మీద ఉన్నంతకాలం అది పెద్దదైపోతుంటుంది. చెప్పాను కదా, ఈ యొక్క బటన్ వీళ్ళ దగ్గర ఈకులది ఏమవుతుంది? ముందుది ఏం కనిపించదు, ఇదే కనిపిస్తుంది నాకు. చూడండి, ఇప్పుడు మౌస్ ఉంది, ఈ మౌస్ని దగ్గరకు చూశాను అనుకోండి, ఏమైపోతుంది? ఆ మౌసే ప్రపంచం అయిపోతుంది నాకు. కాబట్టి ఈరోజు మీ సమస్య పెద్దదైపోతుంది. ఎందుకు తెలుసా? తెల్లవారిన దగ్గర నుంచి సమస్య, అప్పు 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 సమస్య. నువ్వు చూసారా? ఒకడి నోటి ఫలము చేత వాడు తృప్తిపరచబడుతుందంట. చూసారా? నోటి ఫలం అంటే ఏంటి? నోటిలోంచి వచ్చే మాటలే.
కాబట్టి నువ్వేం మాట్లాడుతున్నావు రోజును ఒక్కసారి మీరు మాట్లాడిన మాటలన్నీ ఆలోచన చేసి కూర్చోండి, ఒకసారి కూర్చొని ఆలోచన చేసుకోండి. ఈరోజంతా అప్పు కోసం ఎన్నిసార్లు మాట్లాడాను, అప్పుల విషయంలో ఎంతసేపు సమయం గడిపాను, అప్పు కోసం ఈరోజు దేవుడికి ఎన్ని స్తుతులు చెప్పాను, దేవుడికి ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పాను, దేవుడి గురించి ఎవరికైనా చెప్పానా, దేవుని యొక్క సాక్ష్యాన్ని వినిపించానా, దేవుని యొక్క వాక్యాన్ని విన్నాను కదా, దాంట్లో ఏమైనా గ్రహించానా, ఏమైనా పాటించానా, ఆ వాక్యాన్ని గురించి ఎవరికైనా చెప్పానా, ఆలోచించండి. ఇందులో ఎంత గడిపారు, అందులో ఎంత గడిపారు అంటే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే నైట్ కూడా నిద్రపోకుండా ఎలాగప్పుడు ఈ అప్పుల నుంచి ఎలా బయటపడాలి, నేను ఎలా తీర్చాలి, ఈ అప్పులు ఏం చేయాలి, జీవితకాలం నువ్వు ఇలాగ ఆలోచించినా ₹1 తీర్చలేరు. నీ జీవితాంతం అలా కూర్చుని ఆలోచించిన ₹1 తీరదు. మరి ఏం చేయాలంటే దేవుని సన్నిధికి రావాలి, నీ చింత యావత్తు ఆయన మీద వేసేసేయాలి. ఎసయా ఇదిగో ఈ అప్పు ఇటువంటి పరిస్థితుల్లో నేను చేశాను, తీర్చేద్దారనుకున్నాను, ఇది ఎలా వస్తుంది అలాగిద్దారనుకున్నాను, లేకపోతే ఈ వ్యాపారం అభివృద్ధి చెంది అలా చేద్దాను, ఎన్నో ప్రయత్నాలు ఇలా చేశాను, ఒక మంచి ఉద్దేశంతో నేను తీసుకుని ఇలా చేశాను, కానీ ఇలా జరిగిపోయింది. కాబట్టి నాకు ఇచ్చే సామర్థ్యం లేదు, ఈ విషయంలో నేను బయటపడలేకపోతున్నాను, నా శక్తి నా సామర్థ్యం వల్ల అవ్వటం లేదు. దేవా నువ్వు కలుగ చేసుకున్నందుకు వందనాలు. నేను చేయగలిగింది ఒకటే ఉంది, అప్పు తీర్చే సామర్థ్యం లేని వాళ్ళందరూ కూడా అద్భుతంగా దేవుని స్తుతించే సామర్థ్యం మాత్రం ఉంటుంది. మరి అది ఎందుకు చేయట్లేదు? లేని దాని గురించి బాధపడతారు ఎందుకు? ఉన్నదాన్ని చేయొచ్చు కదా, నోరు ఉంది కదా, టైం ఉంది కదా, అది చేయరు. కాబట్టి నీకున్న సమయం అంతా స్తుతించడానికి పెట్టు. థ్యాంక్ యూ జీసస్, వందనాలు యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు, ఓ జీవము కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేసిన కూడా నీకే స్తోత్రాలు, భూమి ఆకాశములకు అధిపతి నీకే స్తోత్రాలు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా నీకే స్తోత్రాలు. నువ్వెంతైనా నమ్మదగినటువంటి వాడు, నీ వద్దకు వచ్చి వారిని త్రోసివేసే దేవుడు కాదు నా ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పి దేవుని స్తుతించే విషయంలో సమయాన్ని పెట్టేసేసేయండి. మీకు నా సమయం ఉద్యోగం లేదా, రోజుకి 8 గంటలు పెట్టుకుని దేవుని సన్నిధిలో గడపండి. రోజుకి 8 గంటల డ్యూటీలా చేసేసేయండి. బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, సమయం అంతా దేవునికి ఇచ్చేసేయండి. ఎట్లా ఉండరు ఎవరన్నా ఇంకా. మీరు కాళ్ళు నడకలు వెళ్ళేటువంటి వారు ఇంకా కాళ్ళ మీద నడరనమాట, భూమి మీద ఉంటుంది మీ కాళ్ళు, ఇంకా ఆకాశంలో ఫ్లైట్లో ఎగురుతుంటారు. కానీ ఏం చేస్తారంటే ఉద్యోగం లేదు కదా, ఉద్యోగం ఉంటే 8 గంటలు ఉద్యోగం చేసుకునేవాడు ఈ వ్యక్తి, ఉద్యోగం లేదని ఇప్పుడు ఏం చేస్తాడు, రోజుకి 16 గంటలు చింతిస్తూ ఉంటుంటాడు, ఆలోచన చేస్తుంటుంటాడు, బాధపడుతుంటుంటాడు. అంటే డబల్ ఉద్యోగం చేస్తున్నారు ఇప్పుడు. ఏంటి? చింతించడం అనేటువంటి ఉద్యోగం డబల్ డ్యూటీ చేస్తున్నారు అన్నమాట. 16 గంటలు చేస్తుంటారు. ఇంకెలా బయటపడతారు? ఇంకెప్పుడు బయటపడతారు? ఇంపాసిబుల్. సమస్యల గురించి ఆలోచించి బయటపడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు తీసుకురావచ్చు, వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వచ్చు మాట. మనం నా సమస్య గురించి ఆలోచించి నేను బయటపడ్డాను, ఇంపాసిబుల్. సమస్యలను పక్కన పెట్టి స్తుతించి నేను బయటపడ్డాను, స్తుతించి నేను అప్పు తీర్చాను, స్తుతించి నేను నా జీవితం కట్టుకున్నాను, స్తుతించడం ద్వారా వివాహం అయింది, స్తుతించడం ద్వారా రోగం నుంచి విడుదల పొందాం. యూట్యూబ్ నిండిపోయి సాక్ష్యాలన్నీ. ఇన్ని సాక్ష్యాలు విన్నా మళ్ళీ మొదటికి వచ్చేస్తారు చాలామంది. అవును బ్రదర్, వింటున్నంతసేపు మనసుకి చాలా ధైర్యం వస్తుంది బ్రదర్, మళ్ళీ ఆ పిల్లలు ఫోన్ చేసేసరికి మళ్ళీ ఇది అది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. టైం వేస్ట్ చేసేస్తున్నారు. కాబట్టి చింతించి చాలామందికి ఇప్పుడు వివాహం జరగట్లేదని, అమ్మో నా వయసు అయిపోతుంది. సంతోషం హృదయం ముఖానికి తేటనిస్తుందంట. అమ్మ వింటున్నారా? సంతోష హృదయం ముఖానికి తేటనిస్తుందంట. నీ ఫేస్ బ్రైట్గా ఉండాలి, నీ ముఖం కళగా ఉండాలంటే ఏం చేయాలి? సంతోషంగా ఉండాలి. అంతేగాని నీకు ఆల్రెడీ లేట్ అయింది, వివాహం జరగట్లేదని మళ్ళీ ఇదో చింత లోపల పెట్టుకుని ఏమవుతుంది? కడకే 30లోనే 60 కనిపిస్తుంటుంటావు. ఇటు నీ అందము పోయింది, ఆరోగ్యం పోయింది, కన్నీ పోయాయి, ఫలితం శూన్యం. కాబట్టి నీ వల్ల జరగదా అని తెలిసినప్పుడు ఏం చేయాలంట? నువ్వు చేయగలిగింది నువ్వు చేయలేని దేవుడు చేస్తాడు. నువ్వు చేయగలిగింది ఏంటి? స్తుతి. నువ్వు చేయగలిగింది ఏంటి? దేవుని మహింపరచడం. నువ్వు చేయగలిగింది బైబిల్ చదవటం, నువ్వు చేయగలిగింది ప్రార్థన చేయడం, ఇవన్నీ నువ్వు చేయగలుగుతావు కదా. ఈ చేయకుండా మానేసేసి దేవుడా చెయ్యి. నీ పని ఆయన మాత్రం చేయడు. ఆయన చేయవలసింది ఆయన చేస్తాడు, నీ పని నువ్వు చేయాలి. నువ్వు చేయవలసింది ఆయన చేయడు. హల్లెలూయా. నువ్వు చేయవలసింది ఆయన చేయడు. స్కూల్లో మాస్టర్ పాఠాలు చెప్తాడు,
డౌట్లు చెప్తాడు, అన్నీ క్లారిఫై చేస్తాడు. ఎగ్జామ్ హాల్లో మాత్రం నోరు తెరడు మాస్టర్ గారు. టీచర్ ఎగ్జామ్ హాల్లో నోరు తెరడు. ఎగ్జామ్ హాల్లో మాత్రం నువ్వే చేయాలి. నువ్వు చేయవలసినది ఉపాధ్యాయుడు చేయడు. టీచర్ గారు ఏ సహాయం చేయడు, ఏ నోరిప్పుడు ఏమీ ఉండదు. అది నీ టైం, అది నువ్వు చేయవలసింది నువ్వు చేయాలి. హల్లెలూయా. అక్కడ టీచర్ చేయవలసింది చేసేసాడు, నీకు పాఠం అర్థమయ్యేలా చెప్పాడు, డౌట్ ఉంటే క్లారిఫై చేశాడు, ఎన్ని చేయాలన్నీ చేసేసాడు. కానీ ఎగ్జామ్ హాల్లో మాత్రం అస్సలు నోరు మీద పడవు. నీకు ఎంత డౌట్ ఉన్నా సరే, ఏదైనా సరే ఆయన చెప్పడు, మాట్లాడు. ఇంకా ఇదే జరుగుతుంది ప్రియులారా మన జీవితంలో కూడా. దేవుడు నీకు ముందే ప్రణాళికలు సిద్ధం చేసేసాడు. నీ రోగానికి వేల చెల్లించేశాడు, నీ అప్పుకి వేల చెల్లించేసేసాడు, నీ జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చేసాడు. ఆయన బోధించేశాడు. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించేశాడు, విడుదలనిచ్చేశాడు. సమస్తము సమకూర్చి సమస్తము చేసేసి సమాప్తం అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. లెసన్ కంప్లీటెడ్. ఏమంటారు దాన్ని? సిలబస్ కంప్లీట్ అయిపోయింది. ఎగ్జామ్ టైం నీకు. ఈరోజు నువ్వు శ్రమల్లో ఉన్నవా? శ్రమ అంటే పరీక్ష అంటే ఎగ్జామ్. కాబట్టి నువ్వేం చేయలేవు. ఇప్పుడు పాఠాలన్నీ జాగ్రత్తగా వినాలా, అంతే కదా. లెసన్ అంతా మంచిగా అర్థం చేసుకోవాలా, పుస్తకాలన్నీ చదువుకోవాలా, నోట్సులు రాసేస్తాం కదా మనం, రాసేస్తాం నోట్సులు. ఏం చేయాలి? ప్రిపేర్ చేసుకోవాలి, నోట్సులు చదవాలి. ఆ నోట్సులు చదివి మైండ్లోకి ఎక్కించుకోవాలి. నోట్సులు తీసుకెళ్తాకుండా ఎగ్జామ్కి, ఎగ్జామ్ హాల్కి నోట్సులు యాక్సెప్ట్ ఉండదు. నీ మనసులో నింపుకుని ఆ టయానికి అక్కడ ఏ ప్రశ్న వచ్చిందో ఆ ప్రశ్నకు తగ్గ సమాధానాన్ని నీ లోపల నుంచి తీసుకురావాలి బయటికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైన మెసేజ్ కదా ఇది. మహాసభల్లో ఇలాంటి వర్తమానాలు చెప్తే ఎన్ని వేల మంది రక్షించబడిపోతారో తెలుసా? ఎన్ని లక్షల మంది జీవితాలు మారిపోతాయో తెలుసా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా అవన్నీ రాబోయే రోజుల్లో జరుగుతున్నాయి. చూసారా? కాబట్టి ఇక్కడ ఆ మాస్టర్ చెప్పిన పాఠం అంతా వినేసి రాసేసుకున్నావు, బ్యాగ్లో పెట్టి పక్కన పడేస్తే ఫలితం శూన్యం. అలాగే దేవుడు ఈ రోజున మనకు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు, లేకపోతే దేవుని సేవల ద్వారా చెప్తున్న వాక్యం రాసేసుకుంటాం మనం. చాలామంది నోట్సులు రాసేస్తుంటారు, మంచిదే. కానీ దాన్ని జీవితానికి అప్లై చేయాలా? మైండ్లో ఫిట్ చేసుకోవాలి. బుక్లో ఫిట్ చేసుకుంటే సరిపోదు, దాన్ని మైండ్లో ఫిట్ చేసుకోవాలి. ఈరోజు నేను 5వ తరగతిలో సండే స్కూల్కి వెళ్ళినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నానో, ఆ సండే స్కూల్లో ఆదివారం ఆ యొక్క పాస్టర్ గారు ఏ కథ చెప్పారో, ఏ స్టోరీ చెప్పారో, ఇప్పటికీ నాది రీల్ తిరుగుతుంది, ఇలాగా క్యాసెట్ అట్లాగా ప్లే అవుతుంది అన్నమాట. చాలామంది ఎలాగొస్తున్నాయండి మీకు ఎగ్జాంపుల్స్ ఇవన్నీ, కథలో స్టోరీలు అంటే? ఇప్పుడు రావట్లేదు ఇవన్నీ, మైండ్లో ఫీడ్ అవిని. అవి సడన్గా ఏమొస్తాయంట, హృదయంలో నుంచి బయటకు వస్తుంటాయి అన్నమాట. అప్పుడు ఎస్ అక్కడ సండే స్కూల్ ఇది చెప్పారు కదా, ఎస్ ఆ సేవకుడు ఆ వాక్యం ఇలా చెప్పాడు కదా, అవన్నీ మైండ్లోకి బయటకు వస్తుంటాయి అన్నమాట. ఎందుకని? హృదయం అనే పాలక మీద రాయబడ్డాయి కాబట్టి దాన్ని ఎవరు చెరపలేరు, దాన్ని ఎవరు తొడవలేరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మన టీచరు, మన యేసయ్య అన్నీ పోర్షన్ కంప్లీట్ చేసేసాడు, సిలబస్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నీ పనే ఉన్నది. నువ్వు స్వతంత్రించుకోవాలి, నీ ఆరోగ్యం నువ్వు స్వతంత్రించుకోవాలి, నీ యొక్క ఆర్థిక సమస్య నుంచి విడుదల నువ్వు స్వతంత్రించుకోవాలి. నీకున్న ప్రతి సమస్యకు పరిష్కారం ఆల్రెడీ ఇచ్చేసాడు దేవుడు. దాన్ని స్వతంత్రించుకోండి, పట్టుకోండి. పరలోక రాజ్యం బలాత్కారుల చేత పట్టబడుతుందంట. కాబట్టి నీ యొక్క బలాత్కారమైన విశ్వాసం, బలమైన విశ్వాసం చేత ప్రతి సమస్య పరిష్కరించబడుతుంది. ఆల్రెడీ పరిష్కరించేసాడు దేవుడు. హల్లెలూయా. కానీ ఉపవాసం ఉంటే దేవుడు చాలా అద్భుతంగా వాడుకుంటాడు కదా. దేవునికి కనెక్ట్ అయిపోతాం, దగ్గర అయిపోతాం దేవునికి. మనం దేవునికి అటాచ్ అయిపోతాం. ఎందుకంటే దేవుడికి మనకులో మధ్యలో ఉన్నటువంటి అడ్డంతా తొలగిపోతుంది అనమాట. హల్లెలూయా. సమయం అవుతుంది. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, నా ఆశ ఏంటంటే నేను ఒక్కనే బాగుపడటం, నేను ఒక్కనే స్వతంత్రించుకోవటం, నేను ఒక్కనే దీవించబడటం, నేను ఒక్కనే ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవటం. అది కాదు నా ఉద్దేశం. ఇట్లా ఉండాలనుకోవట్లేదు. చూడండి, చేతికి వేళ్ళు ఎలా ఉన్నాయి? ఇదేమో ఇట్లా ఉంటుంది, ఇదేమి ఇట్లా ఉంటుంది, ఇదేమి ఇట్లా, ఇది పొడవుకుంటుంది, ఇది పొట్టు. అట్లా కాదు. ఎట్లా ఉండాలి? సమానంగా ఉండాలి అందరం కూడా. హల్లెలూయా. నేను కారులో వచ్చానంటే అందరూ కారులో రావాలి చక్కగా. ఎంత బాగుంటుంది అప్పుడు. అసలు ఈ చర్చికి అందరూ కారులో వస్తారండి, అసలు ఈ మీటింగ్ అందరూ కారులో వస్తారండి, అందరూ బ్లెస్డేనండి,
అందరి సమస్యల నుంచి జయించినటువంటి వారండి. హల్లెలూయా. పరలోక రాజ్యంలో దేవుడు ఏం చేస్తారని తెలుసా? జయించిన వానికి ఇస్తానన్నాడు కిరీటం. ఓడిపోయిన వాళ్ళు కాదు. అంతే కదా, బహుమానం ఎవరికి ఇస్తారు రన్నింగ్ రేసులోను? ఓడిపోయినట్టుగా. ఎవరైతే నెగ్గుతారో, ఎవరైతే సాధింతారో. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఓటమి ప్రార్థన ఓటమి అంట. నీ జీవితంలో ఓడిపోయావు, ఆ కార్యం జరగలేదంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో నీవు ప్రార్థించే విధానంలో, స్తుతించే విధానంలో ఇక్కడ ఓడిపోయి ఉంటావు నువ్వు. ఇక్కడ స్టార్ట్ అయింది ఓటమి, అక్కడ కాదు. ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడంటే ఏంటి? చదవడం ఫెయిల్ అయిపోయాడు. ఇంతకని చదివే దగ్గర ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. అంతేగాని ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడంటే, ఎగ్జామ్ ఫెయిల్ అవ్వాడంటే అర్థం ఏంటి? చదివే దగ్గర ఫెయిల్ అయిపోయాడు. వాడు చదవలేదు కాబట్టి ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వాక్యం చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి, రిసీవ్ చేసుకోవాలి. దేవుడు మరి ఎంత కృప చూపించాడంటే నాకు ఆ చిన్నతనం నుంచి చిన్న చిన్న పుస్తకాలు పెట్టి రాసుకుంటున్న పుస్తకాలు కూడా మా ఇంట్లో చెదలు పట్టేసేసేసి, మాది చిన్నప్పుడు పూరు గుడిసెలో ఉండేదన్నమాట. పుస్తకాలు అక్కడ పెడితే తెల్లారుదలకు చెదలు తినేసి చాలా బాధ అనిపించేది. దేవుడు మంచి బిల్డింగ్ ఇచ్చాడు అనుకోండి. అలాగే నేను ఎన్నో పుస్తకాలు రాసి పెట్టుకున్న ఆయన కూడా చెదలు తినేసాయి. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఇంకా అక్కడక్కడ రాసుకుంటే అలాగైపోతుందని చెప్పి మైండ్లోకి ఫీడ్ చేసేసాడు దేవుడు అనమాట. కాబట్టి ఆ పుస్తకాల్లో ఉన్న విషయాలు కూడా పుస్తకాలు లేకపోయినా కానీ అవన్నీ దేవుడు సడన్గా గుర్తు చేస్తుంటుంటాడు. కాబట్టి ఈరోజు నన్ను ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దావీదు సొంత కుమారుడు తరిమేస్తే అడవిలోకి వెళ్ళిపోయాడు. గుహల్లో జీవిస్తున్నాడు. మహారాజుగా జీవించిన వ్యక్తి గుహల్లో జీవిస్తూ ఉన్నాడు. బాధపడలేదు, భయపడలేదు. అటువంటి దావీదు దగ్గరికి ఒక 300 మంది ఆధార్ కార్డు లేని వాళ్ళు, అడ్రస్ లేని వాళ్ళు, గురి గమ్యం లేనటువంటి వారు వెళ్ళారంట. ఏం చేశాడు తెలిసే? దావీదు వాడిని మహాయోధులుగా తయారు చేశాడు, యుద్ధ వీరులుగా చేశాడు. వీళ్ళంతా కలిసి ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా ఎక్కడ ఏం చేసినా అంత విజయమే. 66 యుద్ధాలు చేస్తే దావీదు అన్నీ కూడా జయించాడంట. హల్లెలూయా. యుద్ధం జయించాడంటే అర్థం ఏంటి తెలుసా? ఒక రాజ్యాన్ని కానీ ఒక రాజుని కానీ జయించాడంటే వాళ్ళంతా వీళ్ళు తెచ్చేసుకుంటారు. వాళ్ళ ఆస్తి, వాళ్ళ మనుషులను కూడా పనులుగా చేసేసుకుంటారు. అట్లాగా ఆధార్ కార్డు లేనటువంటి వ్యక్తులకి ఆధారంగా నిలిచినటువంటి దావీదు గారు వాళ్ళకి చక్కటి పెళ్ళిళ్ళు, పిల్లలు, ఇల్లులు, బంగారాలు, కార్లు అన్నీ అంత సమృద్ధిగా దీవించబడడానికి కారకుడైనటువంటి దావీదు గారి విషయంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా? రాళ్ళతో కూడా చంపేద్దాం. చూసారా? మనిషికి నువ్వెంత మేలు చేయి మర్చిపోతాడు. అర్థమవుతుందా? మనిషికి నువ్వు డబ్బులు మర్చిపోతాడు, కానీ ఇవ్వకపోతే గుర్తుపెట్టుకుంటాడు. నేను అడిగాను, వాళ్ళు ఇవ్వలేదు. చూసావా? డబ్బులు ఇస్తే మర్చిపోతారు, ఇవ్వకపోతే గుర్తుపెట్టుకుంటారు కదమ్మా. అంతే కదా? ఈ బ్రదర్ ఎంతో మంచివాడని ఫోన్ చేశాను, నేను హెల్ప్ చేస్తాడు అనుకున్నాను. అస్సలు సాయం చేయలేదు. 100 మందికి చెప్తారు. అదే దేవుడి దయ వల్ల నీకు ఉపకారం పొందుకున్నాం అనుకో, పక్కోళ్ళు కూడా చెప్పరు కదా. చూసారా మనిషి మనస్తత్వం? డబ్బులు ఇస్తే మర్చిపోతారు, ఇవ్వకపోతే గుర్తుపెట్టుకుంటారు. నా ప్రియమైనటువంటి వారు జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తి లేండి. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి. అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అన్నీని ఏదైనా అన్నీ అనుగ్రహించబడతాయి. మొదట ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ గంట, లేచిన వెంటనే మొదటి గంట దేవునికి ఇవ్వటం అలవాటు చేసుకోండి. అసలు అద్భుతాలు వెంట పడతాయి ప్రియులారా. నేను అనుభవిస్తున్నాను, నా వెంట పడతానే ఉన్నాయి. కాబట్టి మీరు కూడా మీ వెంట కూడా అద్భుతాలు పడాలంటే ఇట్లా జరగాలన్నమాట, ఇట్లా చేయాలన్నమాట. దేవుని కొరకు నీతిగా, యథార్థంగా మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ ప్రయాణం చేసినప్పుడు ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి వర్తమానం వింటే మరలా వినండి. అనేక మందిని వినిపింపజేయడానికి మీరు మరి ప్రయత్నించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేసి నడిపించి బలపరచును గాక. ఆమెన్.